ఒక రోబో ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది, మన మాట వింటుంది, ఇంకా పనులు కూడా చేస్తుంది. ఇది జరిగేది భవిష్యత్తులో కాదు, ఇది ఇప్పుడే జరుగుతుంది. గూగుల్, స్టాన్ఫోర్డ్ సంయుక్తంగా కలిసి తయారు చేసిన రోబో మీ కళ్ళెదురుగా ఉంది. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ భవిష్యత్తులో ఏం జరగబోతుందో, ఎలా ఉండబోతుందో ఇప్పుడే తెలుసుకోండి. ఇంటర్నెట్ లేని చోట కూడా రోబోలు పనిచేసేలా రోబోట్లకు శక్తిని ఇచ్చే గూగుల్ కొత్త ప్రయోగం మీకు తెలుసా? ఓ రోబో మన మాటలు విని అర్థం చేసుకుని బట్టలు మధ్య స్థాయిలో పనిచేస్తుందంటే నమ్ముతారా? ఇది అంతా కలయేమో అనుకుంటారేమో, కానీ ఇది కల కాదు, ఇది నిజం. ఇది గూగుల్ డీప్ మైండ్ విజ్ఞానం, జెమినీ రోబోటిక్స్ ఆన్ డివైజెస్. గూగుల్ డీప్ మైండ్ కొత్తగా విడుదల చేసిన జెమినీ రోబోటిక్స్ ఆన్ డివైస్ అనేది లార్జ్ లాంగ్వేజ్ మోడల్. కానీ ఇది క్లౌడ్ అవసరం లేకున్నా రోబో నేరుగా పనిచేస్తుంది. క్లౌడ్ అంటే ఏంటో తెలుసా మీకు? మీకు ఎలా చెప్పాలి అంటే, ఇంటర్నెట్ ద్వారా లభించే కంప్యూటర్ సేవలు. సింపుల్గా చెప్పాలంటే, మీరు మీ ఫోన్లో, ల్యాప్టాప్లో డేటా స్టోర్ చేయకుండా దాన్ని బయట ఎక్కడో ఉన్న సర్వర్లో ఉంచడం, అదే క్లౌడ్ అంటారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, గూగుల్ డ్రైవ్ ఉంది, మనం దానిలో ఫొటోస్, ఫైల్స్ సేవ్ చేస్తాం. ఆ డేటా మొత్తం గూగుల్ కంపెనీ యొక్క సర్వర్లో ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆ క్లౌడ్ లేకుండానే, అంటే ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా రోబో మన మాట వినగలదు, పని చేయగలదు, అనుకున్నది తను సాధించగలదు. ఈ మోడల్ 2025 జూన్ 24న విడుదలై తక్కువ లేటెన్సీ అంటే వేగంగా స్పందించే పరికరాల కోసం ప్రత్యేకంగా తయారైంది. అంతేకాదు, డేటా ప్రైవసీ విషయంలో ఇది గణనీయమైన ముందడుగునే చెప్పవచ్చు అన్నమాట. ఈ జెమినీ రోబోటిక్స్ ప్రత్యేకత ఏంటంటే, ఇది తక్కువ కంప్యూటింగ్ శక్తితో క్లౌడ్కి కనెక్ట్ కాకుండా పనిచేస్తూ కూడా ప్రామాణికమైన క్లౌడ్ మోడల్ స్థాయిలో పనితీరునిస్తుంది. రోబో చేతులతో బట్టలు మడవడం, బ్యాగులు ఓపెన్ చేయడం, పరికరాలు జత చేయడం వంటి నైపుణ్యాలతో పనిచేస్తుంది. అలాగే న్యాచురల్ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం, పలు ఆదేశాలపై కూడా పనిచేస్తుంది. ఫస్ట్ ఇది అలోహా రోబో కోసం ట్రైన్ చేయబడింది. ఇప్పుడు ఇది ఫ్రాంకా FR3 అనే 2 చేతుల రోబోకు మరియు అపోలో అనే హ్యూమనాయిడ్ రోబోకు వర్తింపచేయబడింది. అపోలో రోబో కొత్త వస్తువులను చూసిన వెంటనే వాటిని ఎలా వాడాలో అర్థం చేసుకుని సాధారణ పారిశ్రామిక పనులు చేస్తుంది. ఉదాహరణ, బెల్ట్ అసెంబ్లీ చేయడం, ఆబ్జెక్ట్ మ్యానిపులేషన్, ఇవన్నీ క్లౌడ్ లేకుండానే చేస్తుంది. ఇది క్లౌడ్ మోడల్స్లో సాధ్యమైన పని, కానీ ఇప్పుడు ఇది సిస్టంలోనే నేరుగా జరుగుతుంది. గూగుల్ ఇప్పుడు దీనికి ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కిట్ కూడా విడుదల చేసింది. దీని ద్వారా డెవలపర్లు తమ రోబోలకు జెమినీ ఆన్ డివైస్ మోడల్ను కలపవచ్చు, టెస్టింగ్ చేయవచ్చు, అనేక కొత్త అప్లికేషన్లు అభివృద్ధి చేయవచ్చు. దీని ద్వారా ఇది కొత్త రోబోటిక్ ఇన్వేషన్కి డోర్స్ ఓపెన్ చేసినట్టు అయింది. దీనిలో గూగుల్ మాత్రమే కాదు, ఇదే పోరాటంలో NVIDIA, గ్రూప్ N1, హగ్గింగ్ ఫేస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు రోబోట్స్ ఇంటర్నెట్పై ఆధారపడాల్సిన అవసరం లేదన్నమాట. ఈ దశలో రోబోట్లు మనుషులు అర్థం చేసుకోవడం, స్పందించడం, పనులు చేయడం సాధ్యమవుతుంది. ఇది నిజంగా శాస్త్రీయ క్షేత్రంలో గొప్ప మార్పు అనే చెప్పవచ్చు. జెమినీ రోబోటిక్స్ ఆన్ డివైస్ ద్వారా రాబోయే రోజుల్లో మన ఇంట్లో, ఇండస్ట్రియల్లో, హాస్పిటలైజేషన్లో పనిచేసే రోబోలు ఆన్లైన్ అవసరం లేకుండా స్వతంత్రంగా పనులు చేయగలం అన్నమాట. ఈ మార్పు వల్ల తక్కువ ఆలస్యం, ఎక్కువ ప్రైవసీ, మంచి పనితీరు ఇవన్నీ మనకు లభించబోతున్నాయి. ఇది కేవలం ఒక టెక్నాలజీ అప్డేట్ కాదు, ఇది భవిష్యత్తుకి తెరతీసే కీలక ఆవిష్కరణ అని చెప్పాలి. ఇంతటి అద్భుతమైన రోబో టెక్నాలజీపై మీకు చిన్న ప్రశ్న అన్నమాట. మీ సమాధానాన్ని కామెంట్లో రాయండి. సరైన జవాబు మీరే చెప్పండి. గూగుల్ డీప్ మైండ్ రూపొందించిన జెమినీ రోబోటిక్స్ ఆన్ డివైస్ మోడల్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? A. క్లౌడ్ ఆధారంగా పెద్ద డేటాను ప్రాసెస్ చేయడం. B. ఇంటర్నెట్ ద్వారా రోబోలు నియంత్రించడం. C. తక్కువ లేటెన్సీ ఆఫ్లైన్లో రోబోలు నేరుగా పనిచేయించడం. D. కేవలం టేబుల్ పైన మాత్రమే పనిచేసే రోబోలు రూపొందించడం. ఇలాంటి విషయాలను మీరు ముందుగా తెలుసుకోవాలంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మర్చిపోకండి, మీ యొక్క అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.